హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదేంటా అని చూస్తున్నారా? వీడియో లాస్ట్ వరకు చూసండి, మీకే అర్థమవుతుంది. ఇది పాలు కుక్కరు. పాలు ఇక మీద నుంచి పొంగమన్నా కూడా పొంగో. ఇలా నట్టుని మనం లూజ్ చేసుకొని కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి. ఎక్కువగా వేసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇలా వాటర్ వేసుకున్నాక మనం వాడుకునే పాలని దీంట్లో వేసి కాగబెట్టుకోవాలన్నమాట. పాలు దీంట్లో కాగబెట్టడం వల్ల పాలు పొంగు, ఇంకా స్టవ్ కూడా ఖరాబ్ అవ్వదు అనమాట. దీంట్లో మరిగించడం వల్ల మనకి పాలకు మేగడ కూడా తిక్కుగానే వస్తుంది. నేను ఇలా పాలు మరిగించినప్పుడు స్టోర్ చేసుకున్న పాల మేగడను అయితే నెయ్యి చేశాను. నెయ్యి అయితే పర్ఫెక్ట్గా మంచి స్మెల్తో బాగా పూసగా వచ్చింది. లాంగ్ వీడియో పెట్టాను, చూసేయండి. ఈ పాల కుక్కరు న్యూ బోర్న్ మమ్మీస్కి బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే పాలు పొంగవు, మనం వచ్చి స్టవ్ ఆఫ్ చేసే వరకు కూడా పొంగవన్నమాట. చూడండి సౌండ్ ఎలా వస్తుంది.